హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిద్ధు తులసలను ఒకటి చేయడం కోసం జయనందన్ ప్లాన్ చెప్పడంతో జాను సంతోషంతో జయనందన్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది. జాను, నువ్వు నాకు ముద్దు పెట్టావు అని జయనందన్ అంటూ ఉంటాడు. అవును సార్, పెట్టాను అని జాను అంటూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఉంటారు, అలా చేయకూడదు జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. సార్, మనిద్దరం భార్యాభర్తలం. ఇందాకలే చెప్పాను, మనస వాచ కర్మన మిమ్మల్ని భర్తగా నేను అంగీకరిస్తున్నాను అని జాను చెప్తూ ఉంటుంది. అందుకే నేను మీ బుగ్గపై ముద్దు పెట్టాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జై సార్, ఇన్ని రోజులు మిమ్మల్ని నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. కానీ ఈ మధ్య మీ బిహేవియర్తో నన్ను మెస్మరైజ్ చేస్తున్నారు. మీరు నాకు బాగా నచ్చేస్తున్నారు సార్ అని జాను చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇదంతా కూడా నేను నీ కోసమే చేస్తున్నాను, నీ ప్రేమను పొందటానికే చేస్తున్నాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. భార్య ప్రేమను పొందటం కోసం ఒక మగాడు ఇంతలా చేస్తాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను కోరుకున్న విధంగా మీరు మారతారని అసలు అనుకోలేదు. ఇదంతా ఇప్పటికీ కూడా కలో నిజమో అనిపిస్తుంది సార్ అని జాను అంటూ ఉంటుంది. కల కాదు, నిజం జాను. నీ కోసం నేను మారాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి జాను గట్టిగా అరుస్తూ ఉంటుంది. జాను, గట్టిగా అరవకు, ఇంట్లో వాణి గారు, అత్తయ్య, మామయ్య ఉన్నారు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు సార్, ఎవరున్నా సరే నా సంతోషాన్ని నేను ఇలానే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను సార్ అని జాను చెప్తూ ఉంటుంది. నీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మీరే సార్ అని చెప్పి జాను అంటుంది. సరే జాను, రేపు మన ప్లాన్ని అమలు చేద్దాం అని చెప్పి జయనందన్ అంటాడు. సరే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక మరోవైపు సిద్ధు ఫైల్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఈ ఫైల్ సంపాదించాను, ఈ ఫైల్లో కారుకి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక డీటెయిల్స్ ఉండే ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఆధారంగా హరీష్ నిర్దోషని నిరూపించవచ్చు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. హరీష్ నిర్దోషని నిరూపించడానికి సాక్ష్యం దొరికింది అని చెప్పి సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధు ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఏంటి ఇందులో ఉన్నవేవి నాకు అర్థం కావట్లేదే, ఇందులో ఏం రాసుందబ్బా అని చెప్పి సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఖుషి సిద్ధు దగ్గరకు వస్తుంది. ఫ్రెండు, ఏం చేస్తున్నావు? ఆ ఫైల్ ఏంటి అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఫైలు ఏంటో తెలుసు కానీ ఇందులో ఉన్న ఏంటో అర్థం కావట్లేదు ఖుషి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఫ్రెండు, నువ్వు చదువుకోలేదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. చదువు నాకు అవ్వలేదు ఖుషి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే ఫ్రెండు, ఇలా ఇవ్వు, ఆ ఫైల్లో ఏముందో నేను చదివి చెప్తాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఇదిగో అని చెప్పి సిద్ధు ఫైల్ని ఖుషికి ఇస్తాడు. ఖుషి ఫైల్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఖుషి, అందులో ఏముంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగు ఫ్రెండు, చూస్తున్నాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక ఖుషి ఫైల్ని చెక్ చేసి డల్గా కూర్చుంటుంది. ఖుషి, ఏమైంది, ఆ ఫైల్లో ఏముంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు, మా నాన్నకు యాక్సిడెంట్ జరిగి చనిపోయినప్పుడు ఏం జరిగిందో ఈ ఫైల్లో ఉంది కదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. అవును ఖుషి, మీ డాడీ యాక్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్సే ఇవి అని చెప్పి సిద్ధు అంటాడు. అవును, ఈ ఫైల్లో ఏ కారు మీ డాడీ కారుకి యాక్సిడెంట్ చేసినట్టుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. కార్ నంబర్ 2003 అంట ఫ్రెండు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇది ఫ్యాన్సీ నెంబరే, ఇలాంటి నంబర్ నా దగ్గర కూడా అప్పట్లో ఒకటి ఉండేదే అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కారు వల్ల డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఖుషి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. భైరవనేని బసవరాజు గారి పేరు మీద ఈ కారు కొన్నట్టు ఉంది ఫ్రెండు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఖుషి, నువ్వు చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును ఫ్రెండు, కార్ నంబర్ 2003. ఈ కారు భైరవనేని బసవరాజు గారు రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా ఉంది ఫ్రెండు. ఈ కారు మా డాడీ కారును గుద్దినట్టు ఇందులో క్లియర్గా రాసి పెట్టుంది ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు. ఫ్రెండు, భైరవనేని బసవరాజ్ అంటే తాతయ్య కదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది.
ఖుషి క్లియర్గా తెలుసుకోకుండా ఏ విషయం కూడా ఒక కొలిక్కి రాకూడదమ్మా. నేను దీని గురించి క్లియర్గా కనుక్కుంటాను. అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పకు అని సిద్ధు అంటూ ఉంటాడు. సరే ఫ్రెండు, నేను ఎవరికీ చెప్పను అని ఖుషి చెప్తూ ఉంటుంది. సరే అవి ఇలా ఇచ్చేసి వెళ్ళు ఖుషి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక ఖుషి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. తులసి చెప్పింది నిజమా? మా నాన్న కావాలని హరీష్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారా? ఈ కారు మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందంటే ఆ రోజు శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి కారణం మా ఇంట్లో వాళ్ళ అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నాన్నకు దీని గురించి ఏమైనా తెలిసి ఉంటుందా? ఒక్కసారి నాన్నను ఆరా తీయాలి అని సిద్ధు అనుకుంటూ ఉంటాడు. నాన్న ఏం చేస్తే నిజం చెప్తారు అని సిద్ధు మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు తులసి ఇంటికి వస్తుంది. ఏంటండి నన్ను అలా వదిలేసి వచ్చారు? మీరు నన్ను అలా వదిలేసి రావటం వల్ల జయ్ గారు జాను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి నా మనసేం బాలేదు, కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమైందండి, హెల్త్ ఏమైనా బాలేదా అని తులసి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక తులసి ఏమైంది ఈయనకి, ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతున్నారు అని మనసులో అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాన్న నుంచి ఎలాగైనా నిజం రాబెడతాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. వెంటనే సిద్ధు పోలీస్ గెటప్ వేసుకుంటాడు. నాన్న ఈరోజు నిజమేంటో తెలిసిపోవాలి అని సిద్ధు మనసులో అనుకుంటాడు. వెంటనే పోలీస్ గెటప్లో బసవరాజు దగ్గరకు వెళ్తాడు. పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధుని బసవరాజు చూసి ఎవరు మీరు, ఇలా డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చారేంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. 2 టౌన్ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్, అతని ప్లేస్లోకి నేను వచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అవునా ఎస్ఐ గారు, ఏదైనా పని మీద వచ్చారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి మీ ఇంటికి సంబంధించిన కారే కారణమని రికార్డులో రాసి ఉంది. కానీ స్టేషన్లో చూస్తేనేమో హరీష్ ఆ శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేయించాడని చెప్పి హరీష్ని అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు. ఏం జరుగుతుందో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు బసవరాజు గారు. అసలు శ్రీకాంత్ గారి యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ కారే శ్రీకాంత్ గారి కారును గుద్దినట్టు డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి అని పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధు బసవరాజుతో చెప్తూ ఉంటే బసవరాజు కంగారు పడుతూ సార్ సార్ పెద్దగా మాట్లాడకండి సార్, పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని బసవరాజు అంటూ ఉంటాడు. పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామా ఏంటి సార్ అంత సీక్రెట్ అని చెప్పి పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధు బసవరాజుని అడుగుతూ ఉంటాడు. సార్ పక్కకు వెళ్దాం రండి, అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను అని చెప్పి బసవరాజు పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధుని పక్కకు తీసుకెళ్తాడు. ఏంటో చెప్పండి సార్, నేను మీ కారు డీటెయిల్స్ అడుగుతుంటే మీరు నన్ను పక్కకెందుకు తీసుకొచ్చారు అని సిద్ధు బసవరాజుని అడుగుతూ ఉంటాడు. సార్ మీకు దండం పెడతాను, ఆ యాక్సిడెంట్లో మా కారు ఉందని చెప్పి ఎవరికి తెలియనివ్వకండి సార్. ఈ విషయం ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అంటే డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నారా అని పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధు బసవరాజుని అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి సార్ అని బసవరాజు లోపలికి వెళ్ళి డబ్బు కట్టలు తీసుకొని వచ్చి పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధుకి డబ్బు కట్టలు ఇస్తూ ఉంటాడు. ఇదేంటి నాన్న డబ్బు కట్టలు ఇస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. సార్ ఆలోచించడానికి ఏం లేదు, తీసుకోండి సార్, ఈ డబ్బు తీసుకోండి, ఈ విషయం మీకు మాకు మధ్యలోనే ఉండాలి, రెండో కంటికి తెలియటానికి వీల్లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సార్ కాస్త క్లియర్గా నాకు అర్థమయ్యేలా ఏం జరిగిందో చెప్తారా ఆ రోజు అని చెప్పి పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధు బసవరాజుని అడుగుతూ ఉంటాడు. సార్ ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, నా కొడుకు సిద్ధువే, కానీ ఆ విషయం పాపం వాడికి కూడా తెలీదు. వాడు ఆ రోజు నామినేషన్ వేయటానికి కంగారులో వెళ్తూ ఉండగా జోరున వర్షం పడుతుంది, అనుకోకుండా శ్రీకాంత్ కారుకి డాష్ ఇచ్చాడు. వాడు అప్పుడే ఆ శ్రీకాంత్ వాళ్ళను చూస్తాన్నాడు. వాళ్ళు చనిపోయారన్న విషయం నా కొడుకు సిద్ధుకి తెలిస్తే వాడు నేరాన్ని అంగీకరిస్తాడు. వాడు నేరాన్ని అంగీకరిస్తే నా తర్వాత నా రాజకీయ వారసుడు సిద్ధు కాబట్టి వాడి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందోనని వాళ్ళు చనిపోయారన్న విషయం కూడా వాడికి తెలియనివ్వలేదు సార్. ప్లీజ్ మీకు దండం పెడతాను, ఆ రోజు శ్రీకాంత్
కార్కి యాక్సిడెంట్ చేసింది నా కొడుకేనని ఎవరికీ తెలియనీకండి సార్. ఇంతకు మించి ఇంకా డబ్బులు ఇస్తాను, తీసుకోండి సార్ అని బసవరాజు సిద్ధుకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇక సిద్ధు ఆ రోజు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఖుషి తండ్రి దూరం అవ్వటానికి నేను కారణమా? ఆ రోజు యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారా? ఈ విషయం తులసికి తెలిస్తే తులసి నన్ను ఎప్పటికీ క్షమించదు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. సార్, ఈ విషయం ఎట్టి పరిస్థితిలో నా కోడలు తులసికి తెలియనీకండి. నా కోడలు తులసికి తెలిస్తే కనుక భర్తని కూడా చూడదు, భర్తని కూడా చూడకుండా ఊచలు లెక్క పెట్టిస్తుంది అని చెప్పి బసవరాజు పోలీస్ గెటప్లో ఉన్న సిద్ధుకి చెప్తూ ఉంటాడు. నానా, నన్ను కాపాడటం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది నేను, కానీ నన్ను తప్పించి హరీష్ బావ గారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారా నాన్న అని సిద్ధు తనలో తానే అనుకుంటూ పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.